బాల్కొండ మండలం కిసాన్ నగర్లో సోమవారం టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తరపున విస్తృతమైన ప్రచారం నిర్వహించారు. 3వ బూత్లో టీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులను గురించి వివరిస్తూ భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. జక్రన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి, తొర్లికొండ, కొలిప్యాక్, మనోహరాబాద్, అర్గుల్, మునిపల్లి, లక్ష్మాపూర్, నారాయణపేట్, జక్రన్పల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూపత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. బోధన్ నియోజకవర్గం శాసనసభ ఎన్నికల్లో భాగంగా అబ్బాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సొసైటీ చైర్మన్ నాలకంటి అబ్బన్న, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ సాయిలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఏర్గట్ల మండలం తడాపకల్ గ్రామంలోని గోదావరి నది ఒడ్డున వెలిసిన శ్రీరామాలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు దీపదానం, ప్రత్యేక పూజలు నిర్వహించారని పూజారి తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. నేడు మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి పెంటాకూట్, సాలంపాడ్ క్యాంప్, సాలంపాడ్, కుమ్మన్పల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నెల 24న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జుక్కల్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో వారు పాల్గొంటారు. ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలలో అంశాలను ప్రస్తావిస్తూ ఓటర్లకు తెలియపరిచారు. మాక్లూర్ వైన్స్ నుంచి ఆలూర్ వైన్స్ షాప్కు రాత్రి సమయంలో అక్రమంగా ఆటోలో తరలిస్తున్న ₹1,00,000 విలువ గల మద్యాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం కల్లెడి గ్రామంలో పట్టుకున్నారు. రేంజల్ మండలంలోని దూపల్లి, కల్యాపూర్, కూనపల్లి, బాగేపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వడ్డే మోహన్ రెడ్డి. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ బాల్కొండ ఆధ్వర్యంలో గోపాష్టమి కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణ మందిరం వద్ద ఈరోజు గోమాతకు పూజ చేసి హారతి ఇవ్వడం జరిగింది. నవీపేట్, అబ్బాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే షకీల్ సతిమణి ఆయేషా ఫాతిమా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్తీక మాసం సోమవారం సందర్భంగా నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళా భక్తులు హాజరై మొక్కులు తీర్చుకొని లక్ష దీపార్చన చేశారు. భీమ్గల్ మండలంలోని లింబాద్రిగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 3వ రోజు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా ఈరోజు 37, 38 అంబేద్కర్ కాలనీ, సంజీవ కాలనీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మాక్లూర్ మండలంలోని మానిక్ బడ్డార్ చెక్కాలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.